ధస్వామి కన్నా పసిపిల్లవాడికి పాఠం చెప్పవలసి వస్తే తాత ఎలా చెప్తాడో అలా చెప్తాడు. చిన్న పిల్లాడికి మంచి విషయం చెప్పాలంటే నిజానికి తండ్రి చెప్పలేడు, తాత చెప్పాలి. ఎందుకని? తాత అనుభవజ్ఞుడు. తాత ఒడి, తాత పక్క మనవడికి విశ్వవిద్యాలయం. తాత పక్కన మనవడు పడుకుంటాడు. మీరు చూడండి, తాతగారు వచ్చారనుకోండి, వాడు నాన్న అమ్మ దగ్గరికి వెళ్ళడం. తాతగారు నాన్నమ్మ మీ పక్కన పడుకోవద్దా, ఇవాళ నేను మీ పక్కన పడుకోవద్దా అని ఇద్దరు ఉన్నారనుకోండి, వంతులు వేసుకుంటారు. అన్నయ్య నేను ముందు అంటుంది చెల్లి, కాదు చెల్లి నేను ఇవ్వాల రేపు నువ్వు అని ఇద్దరు వంతులు వేసుకుని మంచం సరిపోదని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడుకుంటారు తాతగారి పక్కన. తాతగారికి ఆ మనవడి స్పర్శ కన్నా ఆనందం ఉండదు. ఆ తాత కథ చెప్తాడు. ఏమని? ఒరే వెనకటికి ఒక కాకి ఉండేదిరా, ఓ మాంసం కట్టుకొచ్చిందిరా, తిందామనుకుందిరా, నక్కొచ్చిందిరా, అది చాలా జిత్తులు మారిదిరా, కాకి బావా బాగా పాట పాడుతా ఉంది, నమ్మేసిన కాకి నోరి విప్పి పాట పాడబోయింది, మాంసం ముక్క కిందకి పడిపోయింది, నక్కెత్తుకుపోయింది. అప్పటికి మనవడు చాలా బాగా విని తాత చెప్తుంటే అని ఎంతో ఆనందించి పడుకుంటాడు. కొంచెం పెద్దవాడు అయిన తర్వాత తండ్రిని అడుగుతాడు, లేదా తాతగారు ఇంకా ఉంటే తాతగారిని అడుగుతారు. తాతగారు మీరు నా చిన్నప్పుడు కథ చెప్పారు, ఏమిటంటే నక్కొచ్చి కాకిని అడగడం ఏమిటి, కాకి పాడడం ఏమిటి, మాంసం ముక్క పడిపోవడం ఏంటి, నక్క కాకి మాట్లాడుకుంటాయా, ఏంటి తాతగారు చిన్నప్పుడు నన్ను మోసం చేశారంటాడు. నేను మోసం చేయలేదురా, ఇప్పుడు నువ్వు పెద్ద అధికారి అయ్యావు, నీ దగ్గర పనున్న వాళ్ళు అక్కర్లేని పొగడ్తలన్నీ నిన్ను పొగిడి నీతో పని చేయించుకుని నిన్ను ఇరికిస్తారు. ఇది నీకు రాకూడదని చిన్నప్పుడు నక్కా కాకి కథ చెప్పాను. ఆ కథ నీకు గుర్తుంది కాబట్టి ఇవాళ నువ్వు నిజాయితీపరుడుగా నిలబడగలిగావు, అలాంటి వాళ్ళని చూసుకోగలిగావంటాడు. ఒక కథ చెప్పి తాత ఉత్తీర్ణుణ్ణి చేస్తున్నాడు. జగన్నాథుడు ధర్మాచరణం ఎంత గొప్పదో అంత కష్టపడి రాముడిగా ఆచరించి చూపించాడు. అయినా రామాయణంగా నీ రామావతారంగా నీ ధర్మనిష్టగా నీ త్రేతాయుగంలో రాముడు, కలియుగంలో కూడా రామనామం మిగిలిపోయిందంటే ప్రతి తల్లి రామకథ చెప్తోంది అంటే ఎంత గొప్పది. దాన్ని అనుష్ఠిద్దామన్న పూనిక కలగకపోతే కృష్ణుడిగా భగవద్గీత చెప్పాడు. కృష్ణుడిగా చెప్పిన భగవద్గీత మొదలెక్కడ? ఏడవకురా అని మొదలు. మొట్టమొదట ఏ మాట చెప్పాడంటే అసోత్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూన నాను శోచంతి పండితాహ. బాగా తెలిసున్న వాళ్ళే మాట్లాడకు, ఏడవకు. అసోత్యాన్ అన్వశోచస్త్వం, ఏడవకని మొదలెట్టాడు. ఎక్కడ పూర్తి చేశాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. ఏడవకురా అని పూర్తి చేశాడు. ఏడవకు అని మొదలెట్టి ఏడవకు అని పూర్తి చేశాడు. ఇంత గొప్ప మనుష్య శరీరంతో వచ్చి అది లేదు ఇది లేదు అని ఏడవడానికి కాదు, నీకు ఏ శరీరం ఇచ్చానో గుర్తు పెట్టుకొని ధర్మాచరణం చేసి నన్ను చేరడానికి తెప్ప.